జై తెలంగాణ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. పత్రికా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు బీసీ జనసభ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఏకైక డిమాండ్ తోటి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో మరి మీకు తెలుసు, సూర్యారావు గారు ఎంబీసీ ఉద్యమ నాయకులు, మొదటి నుంచి కూడా మరి బలహీన వర్గాల ఇష్యూస్ మీద కొట్టాడుతున్నటువంటి సుదీర్ఘకాలం నుంచి కొట్టాడుతున్న నాయకుడు. అట్లాగే నాగేంద్ర గౌడ్ గారు మీకు తెలుసు, వారు మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. బలహీన వర్గాల నాయకుడుగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు బలహీన వర్గాల ఇష్యూలో. అట్లాగే మా పుట్టం పురుషోత్తం పటేల్ గారు, వారు కూడా మరి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బీసీల నుంచి అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూ ఉన్నారు. మేకల కృష్ణ గారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, అట్లాగే సంతోష్ గారు, మా ఓయూ విద్యార్థి నాయకుడు లింగం గారు, మరి మిత్రులందరికీ మా మధు యాదవ్ సంఘం నాయకులు మధు, అట్లాగే విద్యార్థి నిరుద్యోగ నాయకులు మల్లేష్ గారు, కుంపల్లి రాజు గారు, గౌలి భాస్కర్ గారు, ఆవుల రామారావు పటేల్, గోవింద్ యాదవ్, ఆనంద్, అందరికీ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చాలా గంభీరమైనటువంటి ఇష్యూ మీద మేము బీసీ జనసభ నుంచి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా వారం రోజులుగా మరి స్థానిక సంస్థల ఎన్నికలని నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వము ప్రయత్నిస్తున్నట్లుగా మరి టీవీలలో, పేపర్లలో వార్తలు వస్తున్న సందర్భం ఇది మమ్మల్ని చాలా బాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే జూన్, జూలైలో దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసి విధి విధానాలు రూపొందించి రిజర్వేషన్లు కూడా నిర్ణయించి వెంటనే ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్లుగా, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నట్టుగా, వారు గతంలోనే లోక్సభ ఎన్నికల సందర్భంలోనే మరి భువనగిరి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి దగ్గర కూడా లోక్సభ ఎన్నికలు కాగానే స్థానిక సంస్థల ఎన్నికలకు మనం పోతున్నామని చెప్పేసి సూచనగా అక్కడ చెప్పడం జరిగింది. బాధాకరం ఏంటంటే వారు బీసీ డిక్లరేషన్లో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. మొన్న ఎన్నికలు జరగకముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది. దాంట్లో అనేక అంశాలు ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రైతాంగానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి, దళితులకు సంబంధించి, అట్లాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే మనం పోటీ చేసిండ్రో కామారెడ్డిలో, ఆ ప్రాంతంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. వారు ప్రత్యేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్తే బీసీ సమాజం నమ్మదు కాబట్టి మరి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారికి బలహీన వర్గాల సాధికారత కోసం పనిచేసిన చరిత్ర ఉన్నది. వారు ఒక సోషలిస్ట్ నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు, ముఖ్యంగా బీసీ కర్ణాటక ప్రాంతంలో కొట్లాడి ముఖ్యమంత్రి అయ్యిండు. వారిని తీసుకొచ్చి వారి చేత ఈ కామారెడ్డి డిక్లరేషన్ని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. వారు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఈ డిక్లరేషన్లో ప్రధానంగా 3 అంశాలు చెప్పడం జరిగింది: రిజర్వేషన్లు, నిధులు, సంక్షేమం. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా రిజర్వేషన్లు మొదటి అంశంగా చెప్తున్నారు. దాంట్లో కులగణన మొదటి అంశం. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంపు. దీంట్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లని 23 నుంచి 42% పెంచి మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా 23,973 మందికి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పేసి, అట్లాగే బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ కూడా చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిండ్రు. ఇది ఇంకా అనేక అంశాలు ఇచ్చారు. 1,00,000 కోట్లు ఇస్తాము నిధులు అని చెప్పిండ్రు. సంక్షేమ కార్యక్రమం అనేకం చెప్పిండ్రు. ఎంబీసీలకి సపరేట్ మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పిండ్రు. ఇవేవి కూడా అమలు జరగలేదు ఇంతవరకు. బీసీ మేము రేవంత్ రెడ్డి గారికి మీకు చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, మీరు ఉపనిషత్తులాగా ఏవైతే మీరు చెప్తున్నారో
మీరు బైబిల్ లాగా చెప్తున్నారో మాకు ఇదే బైబిల్, మాకు ఇదే భగవద్గీత, మాకు ఇదే ఖురాన్ అని చెప్పేసి మీరు చెప్తున్నారో, మీరు ఈ బీసీ డిక్లరేషన్ ఇంతవరకు ఏ హామీని నెరవేర్చలేదు. 1,00,000 కోట్లు అన్నారు, ఏం చేయలేదు. మొన్న బడ్జెట్లో 8,000 కోట్లు మాత్రం ఇచ్చారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అట్లాగే మీరు మొదటి అంశాలైనటువంటి రిజర్వేషన్లకు తూట్లు పొడిచే కార్యక్రమానికి మీరు తెరలేపిండ్రు. 42% ఇచ్చి 23,973 మందికి స్థానిక సంస్థల్లో కొత్త వాళ్ళని తీసుకొస్తామని చెప్పేసి మీరు సంఖ్య కూడా చెప్పినటువంటి మీరు ఇవాళ అదేమి చేయకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం అంటే ఇది బీసీలకు మోసం చేయడం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు చెప్పింది ఏంది, మీరు చేస్తుంది ఏంది? మీరు బీసీలు నమ్మించి వాళ్ళ ఓట్లు వేసుకొని మా ఓట్ల ద్వారా మీరు గెలవలేదా? బీసీలు మీకు ఓట్లు వేయలేదా? మీరు ఒడ్డు దాటేదాకా ఒడ్డు దాటినాక బోడమల్లన్న అని చెప్పేసి నువ్వు బోడమల్లన్న అని చెప్పేసి మాకు తెడ్డు చూపించి మమ్మల్ని తెడ్డు మల్లన్నగా చేస్తున్నావు బీసీలని. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తాను. అంటే చాలా స్పష్టంగా మీరు చాలా ప్లాన్గా బీసీ రిజర్వేషన్లు పెంచొద్దని చెప్పేసి ఉద్దేశంతో మీరు కనిపిస్తున్నారు. మీరు అంతకుముందు కూడా గవర్నర్ ప్రసంగంలో అది బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు చెప్పిన తర్వాత మీరు కులగణన చేస్తా అన్నారు. రాహుల్ గాంధీ గారు ఒకవైపు దేశంలో మొత్తం కులగణన చేసి బీసీల యొక్క జనాభా శాతం అనుగుణంగా బీసీలు ఎంతుంటే అంత మేము రిజర్వేషన్ పెంచుతాము, 50% రిజర్వేషన్ ఆ పరిమితిని కూడా ఎత్తేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ఒకవైపు చెప్తున్నారు. మరి మీరు ఇక్కడ రాష్ట్రంలో మరి కులగణన చేస్తాను అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మరి ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు మేమందరం కూడా ఇదే ప్రెస్ క్లబ్లో మరి ప్రశ్నలు పెట్టిన తర్వాత మీరు గవర్నర్ తమిళసైతో తెప్పించి అసెంబ్లీలో మీరు ఏం చేశారంటే తూతు మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. వాస్తవంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాత బడ్జెట్ అలొకేషన్ చేసి మరి రాష్ట్రంలో మొత్తము కులగణన చేసిన తర్వాత జనాభా ఎంతుందో అంత రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పిన విధంగా కనీసం 42% ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉండే. కానీ మీరు ఆ ఏ ప్రయత్నాన్ని కూడా మీరు చేయట్లేదు. చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. బీసీలని మీరు కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల గొంతు పోయాలని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు కేవలము ఓట్ల కోసం మాత్రమే బీసీలని వంచారని చెప్తాను. మీరు బీసీలు ఓట్లు వేయకుండానే మీరు ముఖ్యమంత్రి అయినారు రేవంత్ రెడ్డి గారు. కేవలము మీ కుటుంబాలు, మీ కులంతో మీరు ముఖ్యమంత్రి అయినరా? 50% ఉన్నటువంటి బీసీలు ఓట్లే లేదా? మరి ఆ రోజు మీరు దొంగ హామీ ఎందుకు ఇచ్చిండ్రు? ఇలా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే బీసీల గొంతు పోయడం కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో మాకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తాను. రేవంత్ రెడ్డి గారి కంటే ముందు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో బీసీలకు వ్యతిరేకంగా పనిచేసింది. మీ వారసత్వం అది. బీసీలకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది మీ వారసత్వం. బీసీని తొక్కేయడము, బీసీలని మీరు తొక్కుంటూ వస్తుందని చెప్పి చాలా సందర్భాలు చెప్పింది. మీరు బీసీని తొక్కేసుకుంటూ మీరు వాళ్ళని వంచుకుంటూ రావడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం చరిత్ర మనకు స్పష్టమవుతున్నది. ఎట్లా గతంలో జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్లు 23% రిజర్వేషన్లు కావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ, జానారెడ్డి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు రకరకాల పద్ధతిలో వక్రీకరించి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని చెప్పేసి 33% నుంచి 23% తగ్గడానికి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని చెప్తారు. కానీ వాస్తవం ఏంటంటే చరిత్ర ఉన్నది. చరిత్ర వాస్తవాలు తవ్వితే వాస్తవాలు తెలుస్తున్నాయి. మీరు అబద్ధాలు మాట్లాడిండ్రు. కానీ జానారెడ్డి సందర్భంలో జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% మారడానికి కోసం కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగా జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, కొంతమంది బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు ఏం చేశారంటే హైకోర్టుకు పోయి ఈ 33% బీసీలకు రిజర్వేషన్ ఉండడం వల్ల 50% పరిమితి పెరుగుతున్నది, రిజర్వేషన్ 50% కంటే ఎక్కువైతున్నాయి, కాబట్టి ఇది చట్టవిరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకు పోతే రోహిణి గారు ఆ రోజు హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. వారు లేదు 33% బీసీలకు ఉండాల్సిందని చెప్పేసి వాళ్ళు రోహిణి గారు కొట్టేశారు. బీసీల పక్షాన వారు నిలబడ్డారు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ట్రిబ్యునల్ పోయింది. ఇదే రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు వాళ్ళు వెనకాల ఉన్నది ఎవరంటే మన జానారెడ్డి టీము ఆ గ్రూప్ అంతా కూడా ఉండి వాళ్ళే కేసు వేయించి ఇంకొక కుట్ర ఏం చేస్తారంటే ఆ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఇది 50% పరిమితి దాటుతుంది కాబట్టి 33% రిజర్వేషన్ ఉండడానికి వీలు లేదని చెప్పేసి తీర్పిచ్చింది.
తీర్పిస్తే మరి ఆ రోజు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్నది. జానారెడ్డి గారు కంటిన్యూగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ సందర్భంలోనే వీళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు హైకోర్టుకు పోయిండ్రు. హైకోర్టుకు పోతే రోహిణి గారు దాన్ని కొట్టేసిండ్రు. రోహిణి గారు కొట్టేసిన తర్వాత సింగిల్ జడ్జి కొట్టేసిన తర్వాత వాళ్ళు ట్రిబ్యునల్ పోయిండ్రు. ట్రిబ్యునల్ పోతే ట్రిబ్యునల్ బీసీలకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఇది 50% దాటుతుందని చెప్పి తీర్పిస్తే కనీసము జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. మీ చుట్టము రేవంత్ రెడ్డి గారు, మీకు బంధువు జానారెడ్డి గారు, మీ చుట్టమైనటువంటి మీకు చాలా ఇష్టమైనటువంటి నాయకుడు, చాలా సౌమ్యుడని చెప్తున్నటువంటి నాయకుడు ఆయన చెప్పుకుంటాడు నేను మండలవాదిని అని చెప్పుకుంటాడు ఆయన. కానీ ఆ జానారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఆ రోజు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు సుప్రీంకోర్టులో కనీసము దీన్ని ఛాలెంజ్ చేయలేదు. హైకోర్టులో వచ్చినటువంటి బీసీలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేయలేదు. కనీసము ఛాలెంజ్ చేయకపోతే ఊసాంబశివరావు గారు మా బలహీన వర్గాల నాయకుడు ఆయన చనిపోయారు కరోనా సందర్భంలో. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నటువంటి డాక్టర్ వినయ్ గారు ఏదైతే పి శివశంకర్ గారు కొడుకున్నారో వారు సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసిండ్రు. అంటే సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అంటే బీసీల రిజర్వేషన్లు కొట్టేయడం కోసము ఇవాళ మొత్తం హైకోర్టులో అట్లాగే సుప్రీంకోర్టులో పోకుండా నిష్క్రియాత్మకంగా వ్యవహరించి మొత్తం బీసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ ప్రైవేట్ వ్యక్తులు ఇంప్లీట్ అయ్యారు తప్ప ఆ రోజు ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో హైకోర్టు అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు 2009 నుంచి 2014 వరకు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు నిష్క్రియాత్మకంగా వ్యవహరించిండ్రు. రిజర్వేషన్లు కావాలని చెప్పేసి హైకోర్టులో వీగిపోవడం కోసం, రిజర్వేషన్ పోవడం కోసం హైకోర్టులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది. అంటే మంత్రులు జానారెడ్డి గారు, ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత అడ్వకేట్ జనరల్స్ అయినటువంటి సివి మోహన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళు నిష్క్రియాత్మకంగా వ్యవహరించి బీసీల గొంతు పోయడం కోసం ప్రయత్నం చేశారు. ఆ చరిత్ర ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి ఇవాళ అదే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీల వ్యతిరేక బీసీల మోసం చేసినటువంటి చరిత్రని కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా. రాజ్యాంగ రచన సందర్భంలోనే బీసీలకు వ్యతిరేకంగా ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి హక్కులు కానీ రిజర్వేషన్ కానీ రాజ్యాంగ రచన సందర్భంలో జరగలే. ఆ రోజు పెరియార్ రామస్వామి నాయక్ గారు పెద్ద పోరాటం చేస్తే మొట్టమొదటి అమెండ్మెంట్ చేసిన 1951లో మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. అక్కడ కూడా కుట్ర చేసినట్టు నెహ్రూగినా ఇది రాష్ట్రాలకే రిజర్వేషన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించి చేతులు దుప్పుకున్నారు. తర్వాత మళ్ళీ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాకకల కమిషన్ వేసిండ్రు బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి. ఎందుకంటే రాజ్యాంగం వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవు. కేవలము రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు వదిలిపెట్టిండ్రు. మళ్ళీ కాకకల కమిషన్ వేసి కూడా నెహ్రూ గారు దాన్ని బుట్టదాఖలు చేసింది. నేను రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అడుగుతున్నా, ఇది మీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, బీసీ వ్యతిరేక చరిత్ర, బీసీలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు, ఆ రోజు ఉన్నటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, బీసీ వ్యతిరేక చరిత్ర కనిపిస్తున్నది. ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాం. దీని తర్వాత కాకకల కమిషన్ వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ 20 సంవత్సరాలు పట్టించుకోలేదు. మళ్ళీ 77, 79లో జనతా పార్టీ వచ్చిన తర్వాత, మురార్జీ దేశాయ్ నాయకత్వం వచ్చిన తర్వాత వారు రెండవ బీసీ కమిషన్ వేసింది, అది మండల్ కమిషను. ఆ మండల్ కమిషన్ వేసిన తర్వాత ఆ రిపోర్ట్ను 1980లో ఇందిరాగాంధీకి సమర్పిస్తే ఇందిరాగాంధీ గారు, ద గ్రేట్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు బీసీలకు సంబంధించినటువంటి ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని బీరువాలో పెట్టి తాళం వేసి పెట్టేసింది. తర్వాత మళ్ళీ జనతా పార్టీ థర్డ్ ఫ్రంట్ ఏదైతే మళ్ళీ ఉందో, వీపీ సింగ్ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత 91-92 ప్రాంతంలో మండల్ కమిషన్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటి నుంచి బీసీలకు 20% రిజర్వేషన్ వస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీలకు వ్యతిరేకంగా చేసినటువంటి చరిత్రని కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను సోదరులారా. కాబట్టి ఇవాళ కూడా అది కూడా అయిందంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు మోసపడుతున్నటువంటి వైఖరి. చూడండి, రాహుల్ గాంధీ గారు ఒకవైపు అంటే ఈరోజు దేశవ్యాప్తంగా తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు బీసీలకు జనధమాస ప్రకారం మేము రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బీసీలకు సంబంధించి కులగణన చేసి వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 50% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 50% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ యొక్క పరిమితిని ఎత్తేస్తా అని చెప్పేసి మాట్లాడి ఎవరెంత ఉంటే అంత ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ బీసీలకు చేసినటువంటి ద్రోహానికి ఇలా దేశంలో బీసీలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టే పరిస్థితి లేదు. బీసీలు దూరం అయిపోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ముసలి కన్నీరుతో ముందుకొచ్చి మేము బీసీలకు మేము ఇస్తామని చెప్పేసి జనగణన చేస్తాము, రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, మరొక వైపు మొన్నటికి మొన్న చెప్పి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది ఇది అత్యంత దుర్మార్గము, అత్యంత మోసం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకోసమే మేము బీసీ సంఘాలన్నీ కలిసి, మీరు అనుకుంటున్నారేమో ఏమున్నది, వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడతారు, పోతారు, వీళ్ళతో ఏమవుతుంది, నా దగ్గర రాజ్యం ఉన్నది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అణచేస్తాను, వీళ్ళను తొక్కేస్తాను, తొక్కుకుంటా పోతాను నేను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాము. ఇలా ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళం ఉన్నాము. ఈ తెలంగాణ చదువుకోవడంలో మా రక్తం ఉన్నది, మా దొడ్డుకొమ్మరయ్య ఉన్నాడు, మా చాకలేలం ఉన్నది, మా సర్వేపప్పన్ ఉన్నాడు, అనేక మంది రక్తతర్పణతో మా బలహీన వర్గాల యొక్క మా రక్తతర్పణ జరిగింది. ఈ తెలంగాణ పోరాటంలో అనేక పోరాటంలో మేము ఉన్నాము. ఇలా మేము చేవదచ్చి లేము, మేము ఖచ్చితంగా, ఎందుకంటే మాకు జీవనమరణ సమస్య, మాకు వ్యక్తిగతంగా మీతో ఏం లేదు, మీకు చెప్పిందే మేము అడుగుతాము. మీరు 42% ఇస్తామన్నారు, మీరు 42% ఇవ్వండి, ఇవ్వకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఒకవేళ కనుక మీరు పోతే ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడానికి కోసము ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతామని చెప్పి చెప్తా ఉన్నాము. ఎటువంటి త్యాగాలకైనా, ఎటువంటి పోరాటాలకైనా మేము సిద్ధపడతాము బీసీ సంఘాలుగా. అందుకోసం మేము బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీ వ్యతిరేక చరిత్ర. అందుకోసం మనం పోరాటాల్సిన అవసరం ఉన్నది. నిన్నటికి మొన్న కాంగ్రెస్ డిక్లరేషన్ చెప్పి 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి 23,000 మందికి మేము స్థానిక సంస్థల్లో మేము సర్పంచులు, జడ్పీసీలు, ఎంపీసీలు చేస్తామని చెప్పేసి, జడ్పీ చైర్మన్ చేస్తామని చెప్పేసి, మున్సిపల్ చైర్మన్ చేస్తామని చెప్పి ఇలా ఆశ పెట్టి ఇలా మొత్తం కూడా మోసం చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు. కాబట్టి బీసీలందరూ, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉంది. బీసీ సమాజం, మొత్తం మేధావులందరూ, మేధావర్గము అందరూ కూడా ఇది రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ అయిపోయిన ఎలక్షన్స్, అసెంబ్లీలో, పార్లమెంట్లో బీసీలకు ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఇలా మొత్తం కాస్ట్లీ అయిపోయిన సందర్భము. అందుకోసమే కాస్ట్లీ అయిపోయింది కాబట్టి పార్టీలు కూడా ఇలా నిరాకరించే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు పోటీ చేయలేరని చెప్పేసి. ఒకటి నిజామాబాద్ నీ ఉదాహరణ చెప్తాను. ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తము 7 నిజామాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటే 7 మరి ఓసీలకి ఇచ్చారు తప్ప ఒక్క సీటు కూడా బీసీలకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తున్నది. అంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో కనీసం పోయే అవకాశం లేదు బీసీలకి. కనీసం స్థానిక సంస్థల ద్వారా మరి గతంలో ఎన్టీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ కొనసాగించి రిజర్వేషన్ ఇచ్చిన దాన్ని ఇలా తుంగల దొక్కాల కోసం ప్రయత్నం జరుగుతున్నది. అందుకోసమే బీసీలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు జడ్పీ చైర్మన్లు అవుతారు, ఎంపీపీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. రెండవది, మేము బీసీ ఐక్య సంఘాల ద్వారా బీసీ జనసభ కానీ, ఎంబీసీ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ అందరం కలిసి మేము ఐక్య కార్యక్రమం ఇస్తున్నాము. ఆ కార్యక్రమము ఈ నెల 20 నుంచి మే 20 తారీఖు నుంచి 25 వరకు అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాము. అట్లాగే రిప్రజెంటేషన్స్ ఏదైతే మే 25 నుంచి జూన్ 5 వరకు ఎంఆర్ఓలకు కానీ, మరి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సెక్రటరీలకు కానీ, అట్లాగే మరి కలెక్టర్లకు కానీ మొత్తం కూడా స్థానిక సంస్థల్లో ఏవైతే ఆశావాహులు ఉన్నారో బీసీలకు సంబంధించిన అన్ని వర్గాన్ని, అన్ని కులాన్ని మరి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి 42% ఇచ్చిన తర్వాత మాత్రమే, కోటా పెంచిన తర్వాత మాత్రమే ఎన్నికలు జరపాలని చెప్పేసి. ఎందుకంటే ఆగా మేఘాల మీద చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు చేయకపోతే పోయేదేం లేదు. ఒక 6 నెలలు ఇదంతా కూడా కులగణన చేసి రిజర్వేషన్ పెంచి ఇస్తే ఇలా బీసీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది, సాధికారత అవకాశం ఉంది. కనీసం లోకల్ బాడీస్లో ఉన్నా కానీ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా బలహీన వర్గాలు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తూ, అందుకోసం మే 25 నుంచి జూన్ 5 వరకు మరి ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్, కలెక్టర్లకు రిప్రజెంటేషన్, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా మేము ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అట్లాగే అప్పటికి కూడా ఈ ప్రభుత్వం కళ్ళు జరగకపోతే మేము జూన్ 8వ తారీఖు నాడు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇందిరా పార్క్ దగ్గర బీసీల మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. మే 8 ఇందిరా పార్కు బీసీల మహాధర్నా పెద్ద ఎత్తున జూన్ 8 నాడు పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లాగే అప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు వారి మనసు కరగకపోతే, వారి పాషాణ హృదయం కరగకపోతే, వారు మొండిగా బీసీలకు రిప్రజెంటేషన్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జానారెడ్డి వారసత్వాన్ని, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని, అంతకుముందు ఏదైతే తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాన్ని మరి తొక్కేసి హింసించినటువంటి చరిత్ర ఉన్నటువంటి విష్ణూరు రామచంద్రరెడ్డి వారసత్వాన్ని, మరి జన్నార ప్రతాపరెడ్డి వారసత్వాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగించి కేవలము వారి చుట్టాలకి, వారి కుటుంబాలకి, వాళ్ళ కులాలకి మాత్రమే మరి స్థానిక సంస్థలో పాలించే అవకాశాన్ని, మరి అధికారంలోకి వచ్చే అవకాశాన్ని ఇస్తా అని ఒక కుట్రతోటి పోతే మాత్రము నెక్స్ట్ జూన్ 15వ తారీఖు నాడు
మేము పెద్ద ఎత్తున చలో సెక్రటరియట్ కార్యక్రమంలో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమం ఇచ్చి సెక్రటరియట్ను ముట్టడించి తీర్థమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీరు ఎంతమంది ముళ్ళ కంచెలు వేసుకుంటారో, పోలీసులు పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు. మేము మాత్రము బీసీ సంఘాలుగా, బీసీ విద్యార్థులు, యువకులు మొత్తం అందరూ కూడా మేధావర్గం అంతా కూడా అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు ఐక్యంగా ఇంకా రానిటువంటి సంఘాలు కూడా కూడగట్టి జూన్ 15వ తారీఖు నాడు చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు బెసజాలకు వెళ్ళకండి, మీరు చెప్పిందే మీరు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు చెప్పిందే, మీరు కమ్యూనిటీలో డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 40% ఇస్తానది ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికలకు వెళ్ళాలని, అట్లా కాకుండా మీరు పోతే మాత్రము జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహిస్తారు. ఈ తెలంగాణ ప్రాంతం అగ్నిగుండంగా మారుతుందని చెప్పేసి ఎంతమంది పోలీసులు పెట్టుకుంటావో, ఎంతమంది అరెస్ట్ చేపిస్తావో, ఎంతమంది జైల్లోకి పంపిస్తావో నువ్వు చెయ్యు, మేము మాత్రం ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి నువ్వు దిగి వచ్చేంత వరకు, నువ్వు దిగి వచ్చేంత వరకు ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి మరి చెప్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.